మూడుసార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న మాగంటి గోపీనాథ్ చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చేశారు. ఆయన వయస్సు 62 కాగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం మాగంటి గోపీనాథ్ సొంతం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మాగంటి 1983లోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్నతనం నుంచి ఎన్టీఆర్కు వీరాభిమానైన మాగంటి గోపీనాథ్ అన్నగారు స్థాపించిన పార్టీలో 22 ఏళ్ల వయసులో చేరిపోయారు. కుర్రాళ్లను పార్టీ కార్యక్రమాలకు సమీకరించడం, రాష్ట్ర వ్యాప్తంగా యువతను పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి తీసుకురావడం వంటి పనుల ద్వారా ఎన్టీఆర్ కళ్లలో పడిన మాగంటి గోపీనాథ్ ఆయన ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ యువత విభాగమైన తెలుగు యువతకు అధ్యక్షుడిగా బాధ్యతలను 24 ఏళ్ల వయసులో అందుకున్నారు. అప్పటి నుంచి 1992 వరకు అంటే 7 ఏళ్ల పాటు మాగంటి గోపీనాథే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను చూసుకున్నారు. తన పనితీరుతో ఎన్టీఆర్ను మెప్పించి 1987లోనే హుడా డైరెక్టర్ పదవిని అందుకున్నారు. అలా పార్టీలో కింది స్థాయిలో అనేక పదవులు చేసిన మాగంటి గోపీనాథ్ సిన్సియారిటీని చూసిన చంద్రబాబు 2014లో టీడీపీ టికెట్ ఇచ్చి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయించారు. అప్పటికే పీజేఆర్ మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చి బలమైన వర్గంగా ఉన్న పి విష్ణువర్ధన్ రెడ్డిని ఓడించి తన కెరీర్లో మొదటి అవకాశంలోనే విజయం సాధించిన ఎమ్మెల్యేగా ప్రస్థానాన్ని ప్రారంభించారు మాగంటి. 2018లో తెలంగాణలో టీడీపీ బలహీనపడడంతో చంద్రబాబుకు చెప్పి పార్టీకి రిజైన్ చేసి అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్లో చేరారు. అలా 35 ఏళ్ల తన టీడీపీ అనుబంధానికి స్వస్తి చెప్పిన మాగంటి 2018లో రెండోసారి, 2023లో మొన్న తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత అజారుద్దీన్పై గెలిచి మూడోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు మాగంటి గోపీనాథ్.